ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గాలి దుమారంతో కూడిన అకాల వర్షం రైతులను నిలువున ముంచింది. మామిడి, మొక్కజొన్న, మిర్చి పంటలు వేసిన రైతులను కోసుకొనియకుండా చేసింది. గతంలో తీవ్ర వర్షాలతో పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో మొక్కజొన్న పంట వేసిన రైతులు ఆశలు అడియాసలయ్యాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేడు తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో లగడపాటి రాజగోపాల్, హీరోయిన్ రవీనా టాండన్, ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ మియాపూర్ పీస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. తిరుపతి జిల్లా నీలసానిపేట గ్రామంలో బసవేశ్వర స్వామి ఆలయ భూములు కబ్జాపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కొంతమంది స్వార్థపరులు ఈ ఆలయ భూములను కబ్జా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే అక్కడ రాళ్లు పాతి ఆక్రమణలకు పాల్పడుతున్న వారిని గ్రామస్తులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో గురుకుల పాఠశాల బాలికలు రోడ్డుపై ధర్నా చేశారు. వసతులు కల్పించాలని, ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కనీసం స్పందించడం లేదని అన్నారు. అర్ధరాత్రి పాఠశాలలు క్షుద్ర పూజలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులను తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అన్నారు. విజయవాడ నగరాభివృద్ధిపై ఎంపీ కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఫైనాన్స్ చైర్మన్, అలాగే నాగుల మీరా ఇంజనీర్లు పాల్గొన్నారు. డ్రైనేజ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సమగ్ర డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని ఎంపీ వెల్లడించారు. అమరావతి రాజధానికి అనుబంధంగా రూపుదిద్దుకోనున్న విజయవాడ అభివృద్ధి ప్రణాళికపై చర్చించారు. శ్రీకాకుళం జిల్లాలో అతిసార వ్యాధి వ్యాప్తి చెందడంతో అధికారులు తక్షణ చర్యలు చేపడుతున్నారు. పట్టణంలోని దమ్మల వీధిలో జిల్లా కలెక్టర్ నేరుగా ఆయా ప్రాంతాలు పర్యటించారు. వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించి తక్షణమే వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వాటర్ ట్యాంక్ ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. హైదరాబాద్ మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ చేపడుతున్నట్లు ఆర్డీఓ వెంకటరెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన రాజేందర్ నగర్లోని 2 డివిజన్లు భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 83 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు ఆర్డీఓ అన్నారు. ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా వాస్తవ పరిస్థితులను పరిశీలించి నష్టపరిహారం చెల్లిస్తామని వివరించారు. ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లో అభిప్రాయ సేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. మేము తట్టి లేపితేనే సీఎం రేవంత్ దేవాదులో ప్రాజెక్ట్ విజిట్ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చిన 2 ఏళ్లలో 1 ఎకరా సేకరించలేదు, అదనంగా సాగునీరు అందించలేదని విమర్శించారు. దేవాదులో ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యత అని చెప్తూనే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం మంత్రుల మాటలకు సీఎం మాటలకు పొంతన లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పోలీసులపై చీటింగ్ కేసు నమోదైంది. వ్యాపారం పేరుతో సారపాకకు చెందిన బుక్య కుమారి అనే మహిళకు నమ్మించి ₹1 కోటి వసూలు చేశారు. బాధిత మహిళ డబ్బుల కోసం నిలదీగా ముఖం చాటేశారు. మోసపోయానని గ్రహించిన యువతి ఆధారాలతో సహా ఆశ్రయించగా పోలీసులు 2 ఎస్ఐలపై కేసులు నమోదు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సహకార సంఘం ఉద్యోగులు భిక్షాటన నిరసన తెలిపారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ నిరసన తెలియజేశారు. జీవో 36ను వెంటనే రద్దు చేయాలని, అలాగే వేతన సవరణ, పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని తార్లుపాడు రోడ్డులో సాయి బాలాజీ హైస్కూల్ ఎదురుగా జరగనున్న సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి రాజబాబు స్వయంగా పరిశీలించారు. సభా వేదిక, హెలిప్యాడ్ ఏర్పాట్లు, రాకపోక మార్గాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభకు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం అమలు చేయాలని, అంగన్వాడీ రంగానికి బడ్జెట్ నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం దాని ఊసు ఎత్తడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి క్రాంతి కుమార్ అన్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ముప్పాల మండల నార్నేపాడు కాలువలో దూకి చాగంటి వారిపాలెం గ్రామానికి చెందిన కటికల కాశీయ్య అనే వ్యక్తి మృతి చెందారు. స్థానికుల సమాచారంతో కుటుంబీకులు కాలువలో గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో చైన్ స్నాచింగ్ దొంగలు హల్చల్ చేశారు. బంధుల దొడ్డి వీధిలో సుబ్బలక్ష్మి అనే మహిళ మెడలో నుంచి సుమారు 3.5 సవర్ల బంగారు చైన్ను గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఘటనతో షాక్కు గురైన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 580 కోట్ల సైబర్ మోసం కేసులు ప్రధాన నిందితులు వికాస్ చౌదరి, అడప రామ్ వెంకట్ చరణ్ చౌదరితో పాటు మరో 12 మందిని అరెస్ట్ చేసినట్లు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడించారు. ఇక నిందితులు వ్యాపారం పేరుతో పలువురితో బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించి వారి నుంచి ఏటీఎం కార్డులు సేకరించి వాటిని మ్యూల్ అకౌంట్స్గా ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పేరుతో గ్యాస్ మాఫియా చెలరేగిపోతుందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తెల్ల రేషన్ కార్డుదారునికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో అర్హులకు సబ్సిడీ సక్రమంగా చేరేలా కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గృహ వినియోగ సిలిండర్లను హోటళ్లకు మళ్లించడం, జనావాసాల మధ్య రీఫిల్లింగ్ చేయడం జరుగుతుందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రుద్రూరులో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్, కులాచారి అలాగే స్థానిక నాయకులతో కలిసి ముష్కరుల దాడికి గురైన న్యాయవాది కళ్యాణి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దినేష్ పటేల్, కులాచారి బీజేపీ బాధిత కుటుంబంతో అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిళ్ల కారణంగా మహిళ ఎస్ఆర్ఎస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది. అప్పులు తిరిగి చెల్లించిన కారణంగా కొందరు వ్యక్తులు ఆమె ఇంటి వద్ద దౌర్జన్యానికి పాల్పడ్డారని నివాస ప్రాంతాలు తెలిపారు. ఆ ప్రాంతస్తులు నిరసన తెలపడంతో ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళన సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గా పరిసర ప్రాంతాలు చిన్న వర్షానికి కూడా జలమయం అవుతున్నాయి. తెల్లవారుజామున కురిసిన కాస్త వర్షానికి రోడ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. భక్తులు, ప్రయాణికులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. సమస్యకు ప్రధాన కారణం రోడ్లపై డ్రైనేజ్ పైపు అలాగే షాపులు నిర్మించడం. ఇది వర్షపు నీరు నిలిచేలా చేసిందని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని భక్తులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని కోరుతున్నారు.